పరిశుద్ధుడ మహోన్నతుడ మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యం కూడా సత్యం మాకు బోధించి విశుద్ధపరచమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పెడతానని వేడుకొచ్చున్నాం స్వామి. Amen. Once again, good morning and welcome back to the Fields of Thinking. We have been dealing with the salvation. I think ఇప్పటికి మనం 3 చేసినాం దాని మీద. We are going to look into what is whole aspect of justification. మనం రుణస్థలమై ఉన్నటువంటి మనలను హౌ గాడ్ జస్టిఫైస్ అస్ అంటే బీయింగ్ డిక్లేర్డ్ యాజ్ రైచియస్. దేవుడు మనల్ని పరిశుద్ధీకరించి పరిశుద్ధులుగా ఆయన తీర్చే విధానాన్ని జస్టిఫికేషన్ అంటాం. దట్ మీన్స్ యువర్ జస్టిఫైడ్ టు బి రిడీమ్డ్, అనగా విమోచించబడటకు నీవు నీతిమంతుడిగా తీర్చబడడం. దీంట్లో మొదటి అంటే ఆలోచన ఏంటంటే నీతిమంతుడిగా తీర్చబడడానికి మొదటి ఆలోచన క్షమించబడడం. Unless you are forgiven, you are not going to be redeemed. That is the act. The act of being redeemed is to be justified, that you are being made righteous in God's name. దేవుని యేసు నామములో నీవు నీతిమంతుడిగా. అంటే ఈ పాప క్షమాపణ అలా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 22:16. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. ఈ పాపములను కడిగి వేసుకోమని చెప్పెను. గడువు చేయక త్వరగా లేచి నీ పాపములు కడిగి వేసుకోమని. అంటే హియర్ వాట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్ లో మొట్టమొదటి ఏంటంటే పాప క్షమాపణ. పాప క్షమాపణలో నీ పాపములను మరిచిపోవడం, అనగా దేర్ ఇస్ అభయం ఉంది మనకు. హూ ఈస్ గోయింగ్ టు డూ దాట్? ఎవరు చేస్తారు? అది దేవుడే చేయాలి. ఇంకా యేసు రక్తం ప్రతి పాపిని పాపను పవిత్రపరచును కనుక ఆయన ఆ అధికారమును పొంది ఉన్నాడు. హీఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు వాష్ యూ, ఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు క్లెన్స్ యూ, ఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు సేవ్ యూ. కనుక మనం ఈ సాల్వేషన్ రక్షణలో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ విల్ వాష్ అవే ఆల్ యువర్ సిన్స్ ఆర్ వాష్డ్ అవే బై ద వర్చ్యూ ఆఫ్ హిస్ బీయింగ్. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని ఆయనలో ఆ రక్షణకు పాత్రగా చేయడం అనేది ప్రాముఖ్యమైన అంశం. సమయం ఆయన మనం తెల్లగా ఉన్నటువంటి మరకను, ఆ నల్ల మరకను తీసివేసి తెల్లదానిగా మార్చడానికి, అనగా శుభ్రపరచడానికి చేసినట్టు ఒక క్రియ. యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథము చదవండి. ఐజయా 1:18 verse. 1:18. Yeah, 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రవి అయినను అవి హిమము వలె తెల్లబడును, కెంపుల వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగునని మీరు సమ్మతించిన ఆ మాట విని మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించరు. దట్ మీన్స్ యు హావ్ బీన్ వాష్డ్ అండ్ క్లెన్స్డ్ త్రూ ది ఆ మార్క్. అంటే ఎర్రగా ఉన్నటువంటి వాటిని తీసి తెల్లగా హిమవాలంటే ఉద్దేశం ఎక్కడ మాట నీతిమంతులుగా తీర్చబడదు. జస్టిఫికేషన్ అనే మాటల అది ఇట్స్ ఇన్ వెరీ బిగ్ థియలాజికల్ సబ్జెక్ట్. దాంట్లో ఏమంటాడంటే నీ పాపములు క్షమించబడు. మొదలు రండి పాపములు క్షమించబడాలని అంటాడు. రెండోది ఏమంటాడంటే ఆయన గాడ్ ఈస్ గోయింగ్ టు క్లెన్స్ యూ యాజ్ వైట్ యాజ్ ద వూల్ ఆఫ్ ఎ ల్యాంబ్. ఆ రీతిగా సమస్తాన్ని శుభ్రం చేసి నిన్ను, అంటే ఈజ్ గోయింగ్ టు రియల్లీ మేక్ యూ వైట్ యాజ్ వైట్ యాజ్ పాసిబుల్. ఎందుకట్లా అంటే మన దగ్గర ఉన్నటువంటి సాదృశ్యం అది. తెల్లగా ఉన్నది అంటే, మచ్చలేనిది అంటే మనకు పవిత్రమైంది అని. సో దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ వాంట్ టు డూ ఇట్ హియర్. తెల్లని యొక్క స్వభావంలో తీసుకొని వచ్చి ఆయన ఈస్ క్లెన్సింగ్ యూ టు బి యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్. దాన్ని మనం నీతి అంటాం. నీతి అంటే ఏంటిది?
దోషము లేని తత్వం, తప్పు లేనిది. సో ఇట్ ఈస్ ఓన్లీ జీసస్ ఈస్ ప్రామిసింగ్ అస్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఇప్పుడు సిలువ మీద అంటాడు కదా, నువ్వు అట్లు వీరేం చేయొచ్చు తండ్రి వీరేం చేస్తున్నారు వీరిని క్షమించు. క్షమించు అంటాడు. ఏంటి ఆ క్షమాపణ అంటే ఏంటి? యూ హ్యావ్ టు బి రిమూవ్డ్ ఫ్రమ్ దట్ స్లాట్, అందులోకి తీసివేయడం. దట్ యూ హ్యావ్ బీన్ క్లెన్స్డ్, యూ హ్యావ్ బీన్ వాష్డ్, యూ హ్యావ్ బీన్ గివెన్ ఎ డిఫరెంట్ లైఫ్. ఒక నూతన స్వభావంలోనికి తీసుకొని రావడం. అండ్ ఇప్పుడు నువ్వు పవిత్రమైన తీర్పు తీర్చేది దేవుడు, యేసు రక్తమే. No power in the world can really do that. Nothing can do that. చూడండి 51వ దావీదు కీర్తన 7వ వచనం. 51:7. నేను పవిత్రుడనట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్టు నన్ను కడుగుము. సో ఫస్ట్ యాక్ట్ ఆఫ్ సాల్వేషన్, జస్టిఫికేషన్ లో కావాల్సింది ఏంటంటే యూ బీయింగ్ వాష్డ్, బీయింగ్ క్లెన్స్డ్. ఈ హిస్సోప్ అనేది కూడా మనకు ఉన్నప్పుడు, మనకు అక్కడ సెలవు మీద ఉన్నప్పుడు దేవుడు ప్రభు నాకు ఇచ్చినప్పుడు ఒక చేదుకరమైనటువంటిది. ఇట్ ఈస్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ సర్టన్ ట్రీస్ అండ్ సర్టన్ లీవ్స్. ఇక్కడ ఏమంటాడు? హిస్సోపుతో నన్ను కడుగుము, నా పాపం పరిహరింపు, తీసివేయము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నటువంటి కడుగుము. That means for justification, you have been set right to be the holy people. That means the righteous people, with all our weaknesses, with all our good, with all our strength, with all our faults. What God does is to cleanse us, to wash us. ఇంకో మాట ఏమంటారు చూడండి, ఉత్సాహ సంతోషంలో 12. Your sins are removed away from east from west. తూర్పు పడమలకు ఉన్నంత దూరంగా కదా. 103. దావీదు కీర్తనలు 103 12వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతగా ఉన్నదో ఆయన భయభక్తుల వారిలో ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే తూర్పుకు పడమలకు ఎంత దూరమో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. That means God is separating us. That no power of the evil, the darkness will touch us. He is putting you aside. కానీ జస్టిఫికేషన్లో ఇంకా నేను జస్టిఫికేషన్ కోసం మీకు రాలేదు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు టెల్ యూ వాట్ ఈస్ జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ ఈస్ నథింగ్ బట్ యూ హ్యావ్ బీన్ క్లెన్స్డ్ టు బి మోర్ రైచియస్ అండ్ టు బి బ్రాట్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావంలోనికి తీసుకొని రాబడి ఏం వాగ్దానం చేస్తున్నాడు ఏమంటే, తూర్పు పడమరకు ఎంత దూరమో అంత దూరము నీ యొక్క అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, హీ ఈస్ జస్ట్ మన పాపములను ఆయన సబ్డ్యూ చేసి వాటిని పరమతను దూరమునకు ఎంత దూరం అంత మధ్యలో తీసివేసి మనలను పవిత్రులుగా చేసుకుంటాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం, మీకా గ్రంథము 7వ అధ్యాయం. ఎందుకంటే ప్రతి వర్డ్ నీడ్స్ బేస్. మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. మన దోషములను సబ్డ్యూడ్ అంటే దోషములను అణిచివేస్తాడు. జాలిపడి అణిచివేసి నిన్ను అంటే ఎట్లా పుట్టంలో వేయబడిన బంగారం ఎట్లయితే కొట్టి సుత్తతో కొట్టి శుభ్రం చేసి ఎట్లయితే మెలిమిగా తీసుకొస్తామో అట్లా ఆయన దానిని అణిచివేసి all your sins are going to be subdued in such a way that you are made to be righteous in the Lord's hand. దేవుని హస్తములో నీవు పుట్టమి వేయడం బంగారం వలె తీర్చబడే ఒక స్వభావంలోనికి తీసుకుని వస్తాడని ప్రభు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, when we are to be cleansed, మనం కడగబడడానికి శుద్ధీకరించబడడానికి ఆయన మన పాపములను
తూర్పు పడమరకు ఎంత దూరం అంత దూరం తీసివేసి ఆయన మనలను మన పాపపు స్థితిని స్వభావాన్ని అణిచివేసి అంటాడు. అణిచివేసి నీతిమంతులుగా తీర్చడానికి. యెషయా గ్రంథం 44లో ఒక మాట అంటాడు, ఇంకొక మాట అంటాడు. 44:22 వచనంలో ఏంటిది అంటే 22, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బును తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ కదా. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. దట్ ఈస్ వాట్ టర్నింగ్ టు గాడ్ అగైన్. హి హస్ టేకెన్ అవే ద థింగ్స్. మంచు విడిపోవున్నట్లుగా, సూర్యుడు వస్తూ ఉంటే మంచు విడిపోతూ ఉంటుంది. నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా, డ్రివెన్ అవే బై ద విండ్ చేసి నేను తుడిచివేసి ఉన్నాను. కనుక ఏమంటాడంటే నేను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొను. సో వాట్ ఈస్ ద హోల్ క్వశ్చన్ ఆఫ్ జస్టిఫికేషన్ ఇస్ బీయింగ్ ఫర్గివెన్. ఈ ఫర్గివ్నెస్లో ఈ పాపములను అణిచివేసి, తుడిచివేసి, దూరపరిచి, మబ్బుగా మంచుగా ఉన్న వాటిని, నీ మీద ఉన్నట్టు కప్పుకున్న వాటిని తీసి నువ్వు తేట తెల్లగా కనబడవు. యు ఆర్ బీయింగ్ షోన్ యాజ్ క్లియర్ యాజ్ పాసిబుల్. ఎంతగా నువ్వు స్వచ్ఛంగా కనబడతావో ఆ రీతిగా శుద్ధీకరించబడినటువంటి ఒక తత్వంలోకి, స్వభావంలోకి తీసుకురావడం. నిజమే. ఇర్మీయా గ్రంథం 50 అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 50 అంటే నిన్ను నీ నుంచి పరిపూర్ణంగా దూరం చేసే ఒక స్వభావమైనటువంటి కార్యక్రమం అది. 20వ వచనం, 50:20 ఏమంటాడు? ఆ కాలమున నాటికి ఇశ్రాయేలు దోషమును వెదికినను అది కనబడకుండా. అంటే అంత దూరం చేసేస్తాడు అది. హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ యూ అండ్ రిమూవ్ అంటే ఎంత దూరం చేస్తాడంటే వెదికినను కనబడిన ఒక తత్వంలోని. యూ కెనాట్ ఈవెన్ సీ ఇట్. మొదటి నుంచి చూడండి ఒకసారి. ఈజ్ గోయింగ్ టు బి వాష్డ్ అవే. ఆ సమయంలో ఆసన్నమైంది. రెండోది, నువ్వు నీ పాపను కడిగి వేసి గొర్రె బొచ్చువలే హిమముగా మార్చుతానన్నాడు. తర్వాత దూరము, రిమూవ్డ్ సిన్స్ ఆర్ బీన్ రిమూవ్డ్ అవే ఫ్రమ్ ఈస్ట్ కు వెస్ట్ కు ఎంత దూరం అంత దూరం తీసివేస్తానన్నాడు. తర్వాత దాన్ని అణిచివేస్తానన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? సముద్రపు అడుగు భాగంలోనికి నేను దాన్ని తోసివేస్తానన్నాడు. ఇట్ విల్ బి క్యాస్డ్ అవే ఇంటూ ద బాటమ్ ఆఫ్ ద సీ. తర్వాత ఏమంటాడు? ఇట్ విల్ బి బ్లాటెడ్ అవే, విల్ నెవర్ బి రిమెంబరింగ్ ఇట్. ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. అండ్ దే ఆర్ నాట్ టు బి ఫౌండ్ అగైన్. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్న ఉద్దేశం, ఆ మాట వెనక ఉన్న సత్యం ఇది. ఏంటది? ఇక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అది నుంచి దూరం చేయబడింది. అది పాతాళంలో సముద్రంలో అణిచివేయబడింది. అది లోతులోకి తీసుకువెళ్ళి ఇక ఎన్నడూ వాటిని నేను జ్ఞాపకం చేసుకోనని ఆ మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, జస్టిఫికేషన్ ఈస్ బీయింగ్ బ్రాట్ ఇన్ టు ద రెల్ ఆఫ్ బీయింగ్ రైచియస్. దేవుడు మనలను ఆయన నీతిలోకి తీసుకుని రావడం. యెషయా గ్రంథం 38 ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 38, యెషయా గ్రంథం 17వ వచనంలో ఎడపై మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనము గోతి నుండి విడిపించితివి. నీవు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఇంత చక్కని మాట. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు, టు గివ్ యూ పీస్ అండ్ గుడ్నెస్. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతి నుండి విడిపించితివి. The forgiveness is to bring you out of the depths of the well. ఆ పాపపు ఊబిలో నుండి నా ప్రాణము నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారదు. అందుకే అంటున్నా, సమస్తమైన భారం వచ్చిన వాళ్ళని ఎదురండి, నేను మీ పాపానికి వస్తానంటే ఇది ఐ క్యారీ యువర్ బర్డెన్. అంటే నీ వీపు మీదకి తన యొక్క ఆ మూటను తీసుకుని దాని మీద ఆయన యొక్క వీపు వెనుక తట్టుకు పాపలన్నీ పారవేసేది. పాతాళంలో నీకు స్తుతి కలుగదు, ముతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు
నీ నిత్యము ఆశ్రయించుదురు. ఇంకా పాపంలోకి జీతం మరణం అంటే సమాధి. దానిలోనికి ఆశ్రయించి ఇదిగో పరలోక సంబంధమైన కృప పొందబడుతుంది. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇట్ ఈస్ ట్రూ దట్ బీయింగ్ జస్టిఫైడ్ ఈస్ టు బి బ్రాట్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అనేది ఒక స్వభావం, రైచియస్నెస్ అనేది ఒక స్వభావం. ఆ స్వభావంలో మొట్టమొదటి భావం ఏంటంటే, దేవుడు ఈ పాపములను జ్ఞాపకము చేసుకొనక వాటిని అతని వీపు వెనుకకు వేసుకొని పాతాళములో సముద్రపు అడుగులో విడిచిపెట్టి ఉన్నాడనే ఒక మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుండు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు జనులందురు, మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి గాను తమ సహోదరు గారికి ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. వారి దోషములను క్షమించి ఇక ఎన్నడూ వారి పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఇట్స్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్ రిస్టోరింగ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కు ఆయన చేసినట్టుగా ఒక యుద్ధవారితో చేసిన కొత్త నిబంధనలు చేయ దినములు వచ్చి ఉన్నవి కదా. 31వ వచనం చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో చేయు యూదావారితో కొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమును వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. కొత్త నిబంధన ఏమంటున్నాడంటే, నేను వారి పాపములను జ్ఞాపకం చేసుకుంటాను, నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటాను. So as you go for the justification, to understand what is justification, we need to be seen, cleansed by the God's power of forgiveness. It is only Jesus who forgives our sins. నీతిమంతులుగా తీర్చి, నీతిమంతులుగా తన కృపలో భద్రపరిచి, హిమం వలె తెల్లది పరిచి, ఎన్నడూ జ్ఞాపకం చేసుకో అణిచివేసి. ఈ అంత మాట చెప్తే ఏంటిది అన్నట్టు? చెప్పిన ఈ 5-6 మాటలలో మనకు అర్థమవుతున్న మాట ఏంటిది? He will remove your sin as a burden from you, and he will carry the burden, and he shall not remember. ఎన్నడూను అది వారు జ్ఞాపకం చేసుకొనక ఆయన నా ధర్మ విధులను మన హృదయంలో ఉంచి కదా, నేను వారికి దేవుడు ఎందును, వారు నాకు ప్రజలైందురు, జనులైందురు, వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధనందుదామని తమ పొరుగు వానికి తమ సహోదరునికి ఉపదేశంలోను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనక వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకో కనుక అల్పులలేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. మనకు అడ్డుగా ఉన్నదాన్ని తీసివేసి, టు నో గాడ్ ఈస్ టు బి క్లెన్స్డ్ బై ది పవర్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ద పవర్ ఆఫ్ గాడ్. మన అడ్డుగా ఉన్నటువంటి పొర తీసివేయబడుతుంది. అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపపు అడ్డు తీసివేయబడి ప్రభువును మనం తెలుసుకోవడానికి నీతిమంతులుగా చేర్చబడుతుంది. ఈ జస్టిఫికేషన్ అనేది ఇట్స్ ఎ జ్యుడిషియల్ యాక్ట్. ఒక దోషిగా తీసుకొని రాబడినప్పుడు ఆ దోషిని విడుదల చేయుటకు, ఆ దోషత్వం నుంచి విడుదల జరగాలి ఖచ్చితమైన. అంటే ఇట్స్ జ్యుడిషియల్ యాక్ట్ ఆఫ్ డెలివరెన్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద రాంగ్ దట్ వీ హ్యావ్ డన్. మనం చేసిన పాపం నుంచి, ఆ స్వభావం నుంచి మనం విడుదల పొందే ఒక స్వభావం అది. ఏంటి అది? నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ సిన్. ఆ పాపం యొక్క బలం ఉంటే అనగా శాపం నుండి విడుదల పొందాలి. కనుక ద సిన్నర్ ఇస్ కండెమ్డ్ ఫర్ ద యాక్ట్ ఆఫ్ సిన్. నువ్వు చేసిన పాపమును బట్టి నువ్వు కండెమ్ చేయబడుతున్నావు, దోషిగా నిర్దోషింపబడుతూ ఉన్నావు. బికాజ్ యు హావ్ బ్రోకెన్ ద లా. నువ్వు మనకు ఉంచబడినటువంటి ఒక న్యాయ సంబంధమైనటువంటి విధిని నువ్వు అతిక్రమించి ఉన్నావు కనుక యు ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. సో జస్టిఫికేషన్ అనేది ఏంటిదంటే, ఈ జ్యుడిషియల్ గా ఉన్నటువంటి నీ మీద మోపబడినటువంటి తప్పు నుంచి విడుదల పొందడం. అండ్ బికాజ్ యు హావ్ సిన్, నువ్వు పాపం చేసావు కనుక దానికి యొక్క పనిష్మెంట్ ఖచ్చితంగా పొందవలసింది నువ్వు. అండ్ గాడ్స్ జస్టిఫికేషన్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. కృప వలన ఈ యొక్క నువ్వు పొందవలసిన శిక్షను తాను మోసి నీకు విడుదల కనుక చేయడం. God is trying to release you by the virtue of He carrying the burden and the punishment of sin. నువ్వు పాపం అనగా నువ్వు న్యాయ విధమైనటువంటి దాన్ని అతిక్రమించి ఉన్నావు కనుక నీకు బదులుగా సబ్స్టిట్యూట్ గా రావడం.
So one of the important factor in justification is God becoming a substitute for you. నీకు బదులుగా నువ్వు ఆ పొందుతున్నటువంటి శ్రమను నువ్వు పొందక నీకు బదులుగా ఆయన సబ్స్టిట్యూట్ గా వచ్చి అండ్ ఆయన ఆ పనిష్మెంట్ ను ఆయన మీద తీసుకుంటాడు. హీఈస్ టేకింగ్ దట్ పనిష్మెంట్ ఆఫ్ ది ఆ సిన్ యొక్క పాపపు శాపము ఆయన మీద ఆయన భరించి హీఈస్ టేకింగ్ ఇట్ as a substitute and he's taking is your punishment through God's grace. కృప వలన అది నీకు కలుగచేసి అది ఒక గొప్ప బహుమానాన్ని నీకు ఇచ్చాడు. అన్ఎర్న్డ్ రివార్డ్ అంటారు దాన్ని. అన్ఎర్న్డ్ రివార్డ్ అంటే నువ్వు పాత్రుడవు కాకపోయినా సరే ఆ కృప నీకు ఇచ్చాడు. ఈ మాట గుర్తు పెట్టుకొని అన్ఎర్న్డ్ రివార్డ్ అంటే నువ్వు సంపాదించుకోనటువంటి ఒక గొప్ప బిరుదు కృపనిచ్చాడు. ఏ కృప అది? ఆయన నీకు సబ్స్టిట్యూట్ గా మారాడు. He has become a substitute to take the burden and the punishment of the అతిక్రమం నువ్వు చేసిన దానిని ఆయన పొందడం. By the virtue of the forgiveness, he is bearing the burden and the power of that sin on his life and on his body. By breaking the law, నువ్వు తప్పు చేసి న్యాయ సంబంధమైన నియమమును నువ్వు అతిక్రమించడం వలన నువ్వు పాపమునకు అనగా పాపం యొక్క శాపమునకు కనుక మరణమునకు నీవు పాలిభాగస్తులవై ఉన్నావు. అది ఏం నచ్చిందంటే మనకు ఫిజికల్ డెత్, శరీర సంబంధమైన మరణం, స్పిరిచువల్ డెత్, ఆధ్యాత్మిక మరణం, తర్వాత నిత్య మరణం, ఎటర్నల్ డెత్. బాగా పెట్టుకోండి. మొదటిది ఫిజికల్ డెత్, రెండోది స్పిరిచువల్ డెత్, మూడోది ఇటర్నల్ డెత్. అనగా ఏంటి? వాట్ ఈస్ ఇట్? It is a separation. It is a separation from the intimacy with God. దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసము నుంచి వేరు చేయబడడం. Intimacy with the God, separation of your soul from your body, and separation from the presence of God. దేవుని సన్నిధానం నుంచి నువ్వు తీసివేయబడడం. Therefore it is called as the death. Death is separation, physical separation, spiritual separation, and eternal separation from God's presence. What a wonderful word. That is the saving love of God. ఎప్పుడైతే ఇది వేరు చేయబడిందో, it is only the grace of God. కృపనిచ్చి నీకు బదులుగా తాను ఆ రుసుము చెల్లించి నీకు బదులుగా తాను సబ్స్టిట్యూట్ గా వచ్చి ఆ పాపం యొక్క శాపాన్ని తాను భరించి he has taken the pain and the labor of the force and the power of sin. తీసుకొని ఆయన కృప ద్వారానే నువ్వు రక్షించుకునేలేవు. You cannot save yourself. Only by the love of God. ఆ లవ్ ఆఫ్ గాడ్, దేవుడు లోకం ఎంతో ప్రయోజనం, ఆ ప్రేమనే, the love that he loved the world, it has forced him to take the burden of sin. ఈ పాపం యొక్క స్వభావం ఆయన మీద తీసుకొని ఆయన ఏం చేశాడంటే he has given himself as a substitute and sacrifice for ourselves. మన కొరకు ఆయన మారుగా వచ్చి తను తాను త్యాగముగా సమర్పించుకున్న విధానం. he has sacrificed to cover your sin. నీ పాపమును దాచి ఉంచడానికి he has sacrificed himself to pay for your sin. నీ పాపమునకు బదులుగా ఆయన రుసుము చెల్లించి ఆయన నీ పాపమును భరించి అనగా the curse of death, ఆ మరణ శాపమును ఆయన భరించి నీకు విశ్వాసము చేత కృప చేత ఉన్న వారికి విడుదల కలిగింది. You are only saved by the faith and by the virtue of the grace. Now, కృప విశ్వాసం అనేది నీవు చేసే క్రియ. కృప అనేది దేవుడిచ్చే కనికరం. And unless you have faith, and the faith calls for the salvation, and the faith is the basis of being a new being in God. విశ్వాసమే ఒక నూతన సృష్టిగా చేయబడుతుంది. నువ్వు కృప ద్వారా విశ్వాసం ద్వారా రక్షించబడతావు. దిస్ ఇస్ వాట్ ది లూథరన్ అపాస్టల్స్ చెప్తాయి. 5 విషయాలకు వచ్చేటప్పటికి చాలా ఖచ్చితంగా చెప్తారు. కృప ద్వారా, నాట్ బై ఎనీబడీస్ పవర్, by God becoming a substitute and bearing your pain and your burden and the power of your sin and the death curse is God's grace. ఆయన కృప ద్వారా నీవు రక్షించబడి జ్ఞాపకం చేయబడుతుంది. మీరు చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 2:8 తీయండి, ఓపెన్ చేయండి.
ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం 8వ వచనం. రైట్ బాబు, మీరు లెఫ్ట్ సైడ్ చూడండి. ఏమంటాడు? మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగేది కాదు, ఇది దేవుని వరమే. జస్టిఫికేషన్ కమ్స్ ఓన్లీ బై ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృపావరము చేతనే మీరు రక్షింపబడినారు. యువర్ మైండ్, యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ క్లెన్స్డ్ and to be brought to you into the righteousness of God. దేవుని యొక్క ఆ కృపలోనికి నువ్వు తీసుకుని రాబడ్డావు. ఓన్లీ త్రూ ఫెయిత్. మనకు అలాగే మళ్ళీ విశ్వాసం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాట్ ఈస్ ఫెయిత్? వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈస్ బిలీవింగ్ దట్ హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. సో యాక్సెప్టింగ్ జీసస్, రిసీవింగ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ బీయింగ్ సేవ్డ్. అండ్ ఫర్ దట్ వర్డ్, బికాస్ ఆఫ్ యువర్ బిలీఫ్, హీ హెస్ బికమ్ ఎ సబ్స్టిట్యూట్ for your life and for your faith. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేసెను, పాపముగా చేయబడెను. What a wonderful word. Justification is making you righteous here. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, to be as the righteousness of God. పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా దేవుడు, God made him to be a curse of sin so that he can carry, instead of you, he can carry. So justification అనగా పాపపు శాపము నుండి దూరము చేయబడి మన పాపం ఆయన మోపబడి యేసుక్రీస్తు యందు విశ్వాసమును బట్టి, కృపను బట్టి నీతిమంతులుగా తీర్చబడమే ఈ యొక్క జస్టిఫికేషన్. దట్ మీన్స్ ఆయన మన నిమిత్తమై పాపముగా సమకూర్చబడి, అనగా చేయబడి, పాపము మనము మోయకుండా ఆయన సబ్స్టిట్యూట్ గా మోయడమే గాడ్ హ్యాస్ జస్టిఫైడ్. ఇన్ వన్ వర్డ్, గాడ్ ఈస్ టేకెన్ అవే ద బర్డన్ అండ్ ద కర్స్ ఆఫ్ సిన్ ఓవర్ హిస్ షోల్డర్. అండ్ దట్ యూ మే నాట్ బి ఎ సిన్, దట్ హీ బికేమ్ ఎ సిన్ ఫర్ అవర్ సేక్. సో justification is nothing but it is being brought into the realm ఆఫ్ రైచియస్నెస్ అనే నీతి అనే ఒక స్వభావంలోనికి తీసుకుని రాబడమే. దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ డన్ దీస్ థింగ్స్ ఫర్ అస్. హీ హాస్ బికమ్ ఎ సబ్స్టిట్యూట్ టు బేర్ యువర్. నువ్వు అతిక్రమించినటువంటి ఆ న్యాయ విధిని ఆయన సరిదిద్దుటకు ఆయన మన నిమిత్తమై మన దోషములన్నింటినీ ఎడపాపి పాతాళంలో అడుగులో తొక్కివేసి, ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అణిచివేసి, and he has become a curse for ఆ బర్డన్ ఆయన మోసి ఆయన పాపముగా మార్చబడి ఉన్నాడు. పాపమును మోసేవాడిగా, గొర్రెపిల్లగా, సమస్తమైన భారం మోయించున్నటువంటి ఆ గొర్రెపిల్లగా మన యుద్ధకు వచ్చి తన బలిగా అర్పించుకొని ఆ రక్తం ద్వారా విమోచన కలిగి చేసి ప్రాయశ్చిత్తము జరిగించి నిన్ను నీతివంతుడిగా తీర్చి ఉన్నాడు. వన్ ఆఫ్ ది మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ సాల్వేషన్ ఈస్ బీయింగ్ జస్టిఫైడ్ త్రూ ఫెయిత్ అండ్ గ్రేస్. దేవుడి తన కృప మనకు కలిగి చేయను గాక. ఆమేన్.